దేవుడు పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీ తరఫున నిలబడ్డవాడికి ఇప్పుడు మనం ఓటు వేయాలి. వేద్దామా? వేస్తాం. వాడి మాట వింటున్నాం, వాళ్ళు చెప్పిన దానికి ఓట్లు వేస్తున్నాం, ఆ జెండాలు మోస్తున్నాం. ఎందుకంటే అది ఏ పార్టీ? అది బీజేపీ అంటే రాముడు పార్టీ, అది దుర్గాదేవి పార్టీ, ఆంజనేయుడు పార్టీ. బోలుడు దేవుళ్ళు, ఎన్ని కోట్ల దేవుళ్ళు ఉన్నా దేవుడికి అందరూ వాళ్ళ ప్రతినిధి. వాళ్ళు దేవుడు పార్టీ కాబట్టి, దేవుడి కోసం చెప్పే పార్టీ కాబట్టి, దేవుడు బొమ్మలు పెట్టే పార్టీ కాబట్టి ఈ పార్టీకి మనం ఓటేయాలి. ఎందుకు? మనం దేవుడు భక్తులు కదా. కొండ పోయినా పర్వాలేదు, నీళ్ళు పోయినా పర్వాలేదు, ఊరు పోయినా పర్వాలేదు, భూమి పోయినా పర్వాలేదు, మాకు దేవుడు ఉంటే చాలు. మరి పోలవరం దగ్గర, భద్రాచలం దగ్గర ఎవడున్నాడు? ఏ దేవుడు ఉన్నాడు? రాముడే దేవుడు ఉన్నాడు. ప్రతి ఊర్లో రామాలయం ఉంటుంది. ఆ దేవుడు కూడా మునిగిపోయింది, ఆ గుడి కూడా మునిగిపోయింది. అందుకబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది, దేవుళ్ళు మన కొండ కాపాడు, నీళ్ళు కాపాడు, భూమి కాపాడు. గ్రామసభే ఒకటే మనకు ఆధారం. ఆ గ్రామసభ రాజ్యాంగం అధికారాలు ఇచ్చింది. ఈ అధికారాలతో మనం అడవిని కాపాడుకోవాలి, ఈ నీళ్లు కాపాడుకోవాలి, భూమి కాపాడుకోవాలి. అందరికి అర్థమవుతుంది కదా తెలుగు? చెప్పింది అర్థమవుతుందా? ఒకసారి ఒరియాతో మాట్లాడమంటున్నారు. ఒరియా కానీ మరి నాకు కొంచెం కొంచెం మళ్ళీ ఒరియాలో మన వాళ్ళు చెప్తారు నేను మాట్లాడింది. ఒరియాతో కథ ఒరియా సొంగే కథ कोई भाई వచ్చే బాగా సూపర్గా చెప్తున్నా. కొంచెం కొంచెం తెలుగు సొంగే అక్కడక్కడ ఒరియా గుర్తురాని దగ్గర తెలుగులో చెప్పేస్తాను. ఒరియా గుర్తు వచ్చిందో ఒరియాతో చెప్తాను. సరే, ఇప్పుడు ఆమె আমার बोल जिपके आमके टाइटल लोड़ा আমার जिपके डोंगर पानी जमी बुई जमी 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 তিনটা इसकी सोत এটা নইলে তোকে জিপকা জিবার হইছি নাই স্যার, এটা নইলে দিবার হইছি গোটেক মে কোন মিশা তিন অপর এটা সে আমার জিপকা এই জিপকা নরেন্দ্র মোদি দেশি কি जनता पार्टी নাই স্যার दे भाई चंद्रबाबू नायडू देशी पवन कल्याण देशी ये डोंगर पानी ये भूमि दे भाई की మరి వెళ్ళే 2 ಲಕ್ಷ कुटुंब ಈ ಬುಡಿಗಲ पोलवरम दाम बुड़ीगल हमारे जीविका उठीगला हमके जीविका नहीं से लोग के जीविका नहीं మరి అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు గ్రామ సభకు ఉంది కాబట్టి ఆ గ్రామ సభకు ఉన్న అధికారాలు మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు బీజేపీ సంబంధించిన సర్పంచ్ నిలబడ్డాడు అనుకో, వాడు గెలిపిస్తారు. ఏమంటే కేంద్రంలో అధికారం, టీడీపీ తరఫున కూడా నిలబడతాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సర్పంచ్ గెలిపిస్తారు. జనసేన అధికారంలో ఉంది, ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి వారు గెలిపిస్తారు. అంతే కదా, మనం అదే ఆలోచిస్తున్నాం. వీళ్ళే మన శత్రువులు. శత్రువుకు అధికారం ఇచ్చాం కాబట్టి అధికారంలో ఉన్నారు. మరి మళ్ళా నీ అడవి జోలికి వచ్చినా, నీళ్ళ జోలికి వచ్చినా, భూమి జోలికి వచ్చినా, ఊరు జోలికి వచ్చినా, ఎవరి జోలికి వచ్చినా కూడా మళ్ళా వాళ్ళకే మనం ఓటేస్తే ఏమవుతుంది? అడవి కాపాడుతాడా? మరి వాళ్ళే అమ్మేశారు కదా, నరేంద్ర మోడీ అమ్మేశాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పొత్తు కదా, జనసేన టీడీపీ ముగ్గురు కలిసారు, అధికారులు రావడానికి ముగ్గురు కలిశారు. అందుకే మేము చెప్తున్నాము, ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, కులం పేరుతో సంఘం, దేవుడి పేరుతో సంఘం, మతం పేరుతో సంఘం, పార్టీ జెండాల పేరు మీద మనం విడిపోయి ఉన్నాం.
విడిపోయిన వాళ్ళందరూ ఈ జెండాలన్నీ పక్కకు పెట్టి ఈ భూమి కోసం, నీళ్ళ కోసం, ఊరు కోసం, మన బతుకు కోసం అందరు ఏకమవ్వాలి. ఏకమవుతారా? నాయకులు ఎవరు? ఆయన ఎవరు 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 ఏకమవ్వాలి? ప్రజలు ఏకమవ్వాలి. గ్రామ సభల యొక్క చెప్పిన ప్రకారం మనం అందరం ఒక మాట మీద ఉండాలి. అప్పుడు నాయకులు మన మాట వింటారు, లేకపోతే లేదు. వాళ్ళతో ఏం పని వినోడు మాట. మనకు సాయం చేసేటవాడు, మన భూమి కాపాడేటవాడు, మన అడవి కాపాడేవాడు, మన నీళ్ళు కాపాడేవాడు మాట. ఈ పనిలో ఎవరు ఉంటారో వాడికే మనం ఓటేసి గెలిపించాలి. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ 5 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క జోన్లో 12 మంది నాయకులు ఉంటారు. ఈ 12 మంది నాయకులు నిర్ణయించాలి ఇక్కడ సర్పంచ్ ఎవరని, వార్డు మెంబర్ ఎవరని, ఎంపీటీసీ ఎవరని. అర్థమైంది కదా? ఎంపీటీసీ ఎవరనేది ఈ నాయకులు నిర్ణయించాలి. ఆ విధంగా ప్రజల్ని ఒప్పించాలి. ఆ విధంగా ప్రజలకి మనం చైతన్యవంతం చేయాలి. వాళ్ళకి తెలివి మనం చెప్పాలి. అంతేగాని వాళ్ళు అడవి నాశనం చేసేటోడికి, నీళ్ళు నాశనం చేసేటోడు, ఊరు నాశనం చేసేటోడు, బతుకు నాశనం చేసేటోడికి కూడా మళ్ళా వాడికి ఓటుతో మళ్ళీ అధికారం ఇచ్చేసి బాబో మా కొండ పోయిది, బాబో మా నీళ్ళు పోయిది, బాబో మా ఆమె మురిగలు రే ఎంత రే అంటే ఇంకేటి మురిగలు. నీ ఓటే నీకు మురిగల. మన ఓటే, మనం వేసిన ఓటే మనం చంపేస్తాం, మన తల్లుల్ని చంపేస్తాం. అందుకాబట్టి ఈ అడవి, భూమి, నీళ్ళు, భూమి లేకపోతే మనం బతకలేము. అలాగే చేపకి నీళ్ళు లేకపోతే బతకగలదా? చేపకి నీళ్ళు లేకపోతే ఎలా బతకలేదో మనకు కూడా ఈ తల్లులు లేకపోతే మనం బతకలేము. ఇప్పుడు మన అందరి బాధ్యత ఏంటి తెలుసా? మనం ఈ 3 తల్లుల్ని కాపాడుకోవాలి. ఆ తల్లులు ఎవరు? ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవరు? డొంగోరు అడవి తల్లి, భూమి తల్లి, గంగమ్మ తల్లి. అడవి తల్లి, భూమి తల్లి, గంగమ్మ తల్లి. మరి దీన్ని ఎలా కాపాడుకోగలుగుతావు నువ్వు? దీనిలో ఇప్పుడు మేము దీన్ని కాపాడే ప్రయత్నంలో ఎక్కడ డొక్కులూరు ప్రజలు, కొయ్యూరు మండలంలో డొక్కులూరు ప్రజలు ముందుకు వచ్చారు. ఎప్పుడు వచ్చింది తెలిసిన? ఎప్పటి నుండో మన వాళ్ళు చెప్తున్నారు ఇలా చేయండి, ఇలా చేయండి. వినలేదు. ఎప్పుడైతే పోలీసులు కేసులు పెట్టి కొన్ని సంఘాల నాయకులు ఉన్నారు, ఆ నాయకులు వెళ్ళినా కాగితాలు ఇస్తే ఓ మేము మీ వెనకాల ఉన్నాం వేయండి అన్నారు. వీళ్ళు వెళ్ళి కలబడ్డారు. యంత్రం లాపేద్దామని ఆగుతుందా? అది నరేంద్ర మోడీ యంత్రం, అది వాడు మంత్రం. అధికారంతో వచ్చింది, అసలు దేవుడు పార్టీ నాయకుడు పంపించింది యంత్రం, అది ఆగుతుందా? బీజేపీ దేవుడు పార్టీ కదా, అంతే కదా. అందుకే వాడు గుళ్ళు కడతాడు, వాళ్ళు మాత్రం పెట్టాడు. గుళ్ళు కడతాడు, దేవుడు మొక్కుమంటాడు, దేవుడు పూజించమంటాడు. కానీ మంచి చదువులు ఇవ్వడు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడు. అవసరం లేదు. ఎందుకంటే దేవుడి వలన వాడు బతుకేమో, మనకి ఈ భూమి వలన బతుకు, అడవి వలన బతుకు. అడవి మన దేవుడు, అడవి మన దేవత, నీళ్ళు మన దేవత, భూమి మన దేవత. కాబట్టి దీన్ని మనకు కష్టం వచ్చింది, ఇప్పుడు మనం కాపాడుతాం. అందుకాబట్టి ఇప్పుడు మరొకడు ఏం చేసాం, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత మొత్తం 811 కదా, 811 మంది ఓటర్లు, 811 మంది ఓటర్లు అండి ఆ పంచాయతీలో. 800లో హాజరు కానటువంటి వాళ్ళు ఓ 250 మంది ఉంటారు. మిగతా 500 మంది హాజరయ్యారు, ఆడ మగ. అంటే మనం ఎలక్షన్ వస్తాయి కదా, ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటక్కున్న వాళ్ళందరూ ఓట్లు వేయడానికి వెళ్తాం కదా. మరి ఎవరికొవరు ఓట్లు వేస్తాం కదా. ఎక్కువ ఓట్లు ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. అలాగే ఈ గ్రామ సభలో కూడా మన భూమి గెలవాలంటే ఎక్కువ మంది ఈ కొండ ఇలాగే ఉండాలి అని చేసే తీర్మానంలో వీళ్ళందరూ నిలబడాలి. భూమి పక్క నిలబడాలి, ఊరు పక్క నిలబడాలి, నీళ్ళ పక్క నిలబడాలి. నిలబడితే అప్పుడు మనం గెలుస్తాం. అడవి ఉంటుంది, భూమి ఉంటుంది, నీళ్ళు కూడా అన్నీ ఉంటాయి. అర్థమైంది కదా. అందుకని ఇక్కడ ఈ పని చేసే వాళ్ళు ఎవరో మనం ఎంచుకోవాలి. రేపు ఎలక్షన్ వస్తుంది కదా,
మీరు వార్తలు విన్నారు కదా, అవును సార్. ఏంటి విన్నారు వార్తలు? ఎలక్షన్ త్వరలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు ఎన్నికలు, అంటే ఎలక్షన్ పండుగ వచ్చేస్తుంది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎవరికి మీరు గెలిపించుకుంటారు, ఎవరికి ఎన్నుకుంటారు? ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాడికి, ఎవడు బీర్ ఇస్తే వాడికి, అంతే కదా. ఇక్కడ ఈ పొరపాటు చేస్తున్నాం. అందుకు మనం ఏంటంటే మన ఓటుతో ఈ మన భవిష్యత్తు కాపాడే వ్యక్తులు ఎవరో వాళ్ళు మీకు తెలిసిపోద్ది. రేపు మీరు ఉన్నారు కదా మన జోనల్ కమిటీ నాయకులు సలహా ప్రకారం మనకు పనికి వచ్చేటోడు ఎవడో పనికి రాని వాడేవాడు అనేది మీ ప్రజలందరూ కూర్చొని నిర్ణయించుకోవాలి. ఎవడు పనికి వస్తుంది, ఈ పని ఎవడు చేస్తాడు, వాడు తెలియకపోవచ్చు. తెలిసిన వాడు చెప్పింది విని అయినా సరే వీడు ఈ భూమి భూమి నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి కదా. కానీ వీళ్ళు ఎటు పక్క ఉన్నారు? వీళ్ళు అదాని పక్క ఉన్నారు, అంబానీ పక్క ఉన్నారు. ఇప్పుడు అదాని వచ్చినా ఎవడు వచ్చినా, నరేంద్ర మోడీ ఆర్డర్ అయినా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆర్డర్ అయినా కూడా అది నిలబెట్టడానికి అడ్డుకోవడానికి అధికారం ఒకే ఉంటుంది. ఏంటది? పెసా గ్రామ సభ అధికారం. ఆ అధికారంతోనే మనం దీన్ని కాపాడుకోగలం, లేకపోతే వేరేదేమీ లేదు. తర్వాత అక్కడ పంచాయతీ తీర్మానం లేదు. ఆ పంచాయతీ తీర్మానం కూడా ఎలా చేశారు తెలుసా? తవ్వకూడదని తీర్మానం చేస్తే రాసేది అప్పుడు సర్పంచ్ సంతకం ఏం చేశాడు, వాళ్ళు నచ్చింది రాసుకొని సంతకం అక్కడ తగిలించాడు. ఇప్పుడు అక్కడిది ఇక్కడ తగిలించవచ్చు కదా. ఇప్పుడు ఇలా మన ఫోటో, ఇప్పుడు మన ఎత్తికి వెంట్రుకలు ఉన్నాయి కదా, ఇప్పుడు జుత్తు, ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం, మిషన్లో ఉన్న దాని ప్రకారం, టెక్నాలజీ ప్రకారం ఏమవుతుంది, ఓడిగుండు కూడా చేశారు. ఓడిగుండు వాడికి నెత్తి కూడా ఒలిపించేస్తారు. అలాగే వీళ్ళు ఏం చేశారు, వీడు రాసింది తీసేసి వాళ్ళు రాసింది పెట్టుకొని అక్కడ వీటి సంతకం తీసుకెళ్ళి తగిలించారు. మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అంటే నకిలీ ఫోర్జరీ సంతకాలు చేసి తీర్మానం చేసినట్టుగా పంపించారు. ఆఖరికి ఏంటి, బినామీ అంటే మన ఏజెన్సీ వాటి పేరుతో మైనింగ్ వ్యాపారం చేస్తుంది. మరి 10 కోట్లు 15 కోట్లు కట్టాడు, ముందే కట్టాలి. మరి ఇంకా అంత డబ్బులు ఉన్నదా? ఏజెన్సీలో అన్ని కోట్లు కట్టగలిగేటువంటి శక్తిమంతుడు, డబ్బులు ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేదు. అంటే వీడి పేరు మీద ఎవరు వ్యాపారం చేస్తున్నారు? అదానీలు, అంబానీలు నచ్చిన మనుషులు పెట్టుకుంటాడు, వాడిచ్చే డబ్బు కూర్చుపడి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ గ్రామ సభే మనకి ఆధారం. మన ఆధారం, మన బతికే ఆధారం, జీవనాధారం కాపాడడానికి గ్రామ సభే ఆధారం. ఈ ఒక్క దీన్ని పెట్టి తప్ప వేరే మార్గం ఏమి మనకి లేదు. అందుకనే ఇక్కడ మనకు పంచాయతీ సర్పంచులు ప్రజల చేతిలో ఉండాలి. పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజల చేతిలో ఉండాలి. అంటే ప్రజల మాట వినేవాళ్ళు ఉండాలి. జెడ్పీటీసీలు ఉండాలి, ఎంపీపీలు ఉండాలి. ఏజెన్సీలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రకంగా పనిచేసేవాళ్ళు ఉంటే ఎవడొస్తాడు అడవి జోలికి? ఎందుకంటే గ్రామ సభ నీకు అండగా ఉన్నది కదా, రాజ్యాంగం అధికారం నీకు ఇచ్చింది కదా. అధికారాలు మనం ఉపయోగించుకోవాలి.